బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయినట్టుగా తెలుస్తోంది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా కుప్ప కూలిపోయినట్టుగా సమాచారం అందుతోంది. ఇంకా వివరాలు తెలియాల్సింది. మహారాష్ట్రలో జరిగింది ఘోర విమాన ప్రమాదం. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే క్రాష్ లొకేషన్ ఏంటి, ఎక్కడుంది, అలాగే ల్యాండ్ అవుతుండగా కూలింది అని చెప్తున్నారు. ఎక్కడ ల్యాండ్ అవుతుంది, అలాగే టెక్నికల్ ప్రాబ్లమా, అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మహారాష్ట్రలో జరిగింది ఘోర విమాన ప్రమాదం. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్నారు ఈ ఫ్లైట్లో. ఈ విమానం క్రాష్ అయినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతోంది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా కుప్ప కూలిపోయినట్టుగా విమానం తెలుస్తోంది. అయితే బ్యాడ్ వెదర్ దీనికి కారణమా, లేదంటే టెక్నికల్ ప్రాబ్లం ఏదన్నా తలెత్తిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు ఇంకా దీన్ని నిర్ధారించాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే అజిత్ పవార్కి సంబంధించిన సమాచారం కూడా ఇంకా తెలియాలి. మొత్తానికి అక్కడున్న విజువల్స్ మనం చూస్తున్నాం, అల్లకొల్లగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తాలూకు విజువల్స్ చూస్తున్నాం మనం. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దీంట్లో ప్రయాణిస్తున్నారు. ఇదే విమానం క్రాష్ అయినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతున్న సిచ్యువేషన్. సాక్షి స్క్రీన్పై బ్రేకింగ్ అప్డేట్గా మనం బ్రేకింగ్ విజువల్స్ చూస్తున్నాం మనం. బారామతిలో ల్యాండ్ అవుతుండగా ఈ విమానం కుప్ప కూలిపోయినట్టుగా తెలుస్తోంది. साइडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తాలూకు విజువల్స్ మనం చూస్తున్నాం. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఈ విమానం క్రాష్ అయింది. బారామతిలో ల్యాండ్ అవుతుండగా కూలిపోయినట్టుగా సమాచారం. అయితే మనకు విజువల్స్లో ఎక్కడ కూడా రన్వే కనిపించట్లేదు. అంటే రన్వే వైపు వెళ్ళే ప్రయత్నం అయితే ఫ్లైట్ చేసింది, కానీ అక్కడి వరకు కూడా చేరుకోలేని క్రమంలో ఇది క్రాష్ అయినట్టుగా అయితే ఊహించాల్సి ఉంటుంది. అయితే ప్రమాదం తాలూకు కారణాలను ఇంకా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. అధికారులు ఆ మేరకు నిర్ధారించాలి. ప్రస్తుతం అక్కడున్న స్థానికులు అలాగే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. సో ల్యాండ్ అవ్వడానికి రన్వే ఇంకా ఎంత దూరంలో ఉంది, సో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తిందా లేకపోతే వెదర్ ప్రాబ్లమా ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. పైలట్స్ అయితే మరి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంటారు. విఫలమైనట్టుగా అయితే విమానం క్రాష్ తోటి మనకి విజువల్స్లో అర్థమవుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదం తాలూకు అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి? డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దీంట్లో ప్రయాణిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానానికి ప్రమాదానికి గురైంది. ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ఆ విమానం క్రాష్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ విమాన ప్రమాదంలో అజిత్ పవార్ కు చాలా తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆయనను అలాగే పైలట్ అందరినీ కూడా సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. సో ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఆయన సంబంధించినటువంటి విషయాలు ఇంకా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. సో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ అందరికీ సుపరిచితులు. ఆయన శరద్ పవార్ కు ఒక మేనలుడు. సో అటువంటి ఒక కీలకమైనటువంటి నాయకుడు బారామతి వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సో సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేకుంటే పైలట్ చేసినటువంటి తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనేది ఇప్పటికే తెలియాల్సి ఉంది. సో మొత్తానికి ఆ సంఘటనా స్థలాన్ని కనుక చూస్తే క్లియర్ గా రన్వే అవుట్ ఆఫ్ రన్వే ఇది క్రాష్ అయినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి దృశ్యాలు కనబడుతుంది. కంప్లీట్ గా ఏరియా పూర్తిగా తగలబడిపోతున్నటువంటి దృశ్యాలు అవన్నీ అక్కడ స్థానికులందరూ కూడా వారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. పోలీసులందరూ కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి రెకేజ్ అంతా కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా కనబడుతున్నాయి. ఆయనతో పాటు వచ్చినటువంటి వారి సంబంధించినటువంటి వస్తువులు కానీ అలాగే ముఖ్యమైనటువంటి ఫైల్స్, పేపర్స్ అన్ని కూడా చెల్లాచెదురుగా పడినటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు కనబడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ రోజు ఉదయాన్నే ఈ ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సో బారామతిలో వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హరి, రైట్, అంటే ఏ సమయంలో ఇది జరిగింది? తెల్లవారుజామున జరిగిందా? మనకి ఇప్పుడైతే అప్డేట్ అందుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. అయితే ఇది ప్రైవేట్ జెట్టా లేదంటే ప్రయాణికులు ఏదైతే మన ప్యాసింజర్ ఫ్లైటా అనేది ఏదన్నా అప్డేట్ ఉందా వెంకటేష్? దీని పరిస్థితి కనుక చూస్తుంటే ఇది చిన్నపాటి విమానంగా కనబడుతుంది. సో ప్రైవేట్ జెట్ విమానంగా కనబడుతుంది. ఈ మధ్య కాలంలో అనేక మంది వివిఐపీలు ప్రైవేట్ జెట్ 7 సీటర్స్ ప్రైవేట్ జెట్ విమానాలను ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఆ బారామతిలో ఆ ల్యాండింగ్ కు అవసరమైనటువంటి రన్వే
పూర్తి స్థాయిలో ఉందా, ఏటీసీ గానీ అలాగే అది ల్యాండ్ అయ్యేందుకు అవసరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేస్తున్నట్టుగా ప్రస్తుతానికైతే మనకు ప్రాథమిక సమాచారం ఉంది. సో మహారాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతమైన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటు ఎన్డీఏ కూటమిలో కూడా ఆయన పార్టీ భాగస్వామిగా ఉంది. శివసేనతో పాటు ఎన్సీపీ వీరందరూ కూడా బీజేపీతో జాయిన్ అయ్యి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. సో చాలా కీలకమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి విమానం ఈ రకమైనటువంటి ప్రమాదానికి చోటు చేసుకోవడం మాత్రం అందరినీ ఒక్కసారిగా తీవ్రమైనటువంటి షాక్ కు గురి చేసింది. సో ప్రైవేట్ జెట్ విమానంలోనే ఆయన ప్రయాణిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. సో ఆ ప్రమాదం జెట్ లో తలెత్తినటువంటి సాంకేతిక పరమైనటువంటి లోపం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందనేది ఒక అంచనాలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. సో బారామతికి ఆయన ఒక అధికారిక ప్రకటన కోసం అధికారిక పర్యటనలో భాగంగా అక్కడికి ఉదయాన్నే ఈ తెల్లవారుజామున వెళ్లేందుకు ప్రయాణం పెట్టుకున్నారు. సో ఆ సమయంలో ఈ ప్రమాదం జరగడం మాత్రం తీవ్రమైనటువంటి ఒక షాక్ కు గురి చేసింది. సో ఆయన ఎలా ఉన్నారు, అందులో ఆయనతో పాటు ఇంకెంతమంది ప్రయాణం చేస్తున్నారు, పైలట్ల పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఇంకా అధికారికంగా మనకు తెలియదు. సో సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. అందులో చాలా అజిత్ పవార్ కూడా చాలా తీవ్ర గాయాలయ్యాయని మనకు సమాచారం ఉంటుంది. సో వారికి చికిత్స అందజేసి వారిని కాపాడేటువంటి ప్రయత్నం అయితే డాక్టర్లు కొనసాగిస్తున్నారు. హరి రైట్ వెంకటేష్, ఇది ఆయన హోమ్ టర్ఫ్గా బారామతి అంటే అజిత్ పవార్ ఇక్కడి నుంచే ఆయన ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం, రాజకీయంగా కూడా అలాగే స్థానికంగా. సో ప్రస్తుతం స్థానికులు పోలీసులు కూడా అక్కడ చేరుకున్న దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతసేపట్లోకి ఏదైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది అంటే వైద్యులు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఎంత సేపట్లో మనకు కనిపిస్తోంది? ఈ వార్త ఒక్కసారిగా అందరినీ కూడా షాక్ గురి చేసింది. సో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. సో ప్రమాదం గురైనటువంటి నేపథ్యంలో ముందుగా వారిని కాపాడేందుకు, ప్రాణాలు కాపాడేందుకు అవసరమైనటువంటి ప్రయత్నాలు ఆసుపత్రిలో కొనసాగిస్తున్నాయి. సో బారామతిలో ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి ఒక పెద్ద హాస్పిటల్ కు తరలించి ఆయనను చికిత్స అందజేసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. సో ఇప్పటి వరకు ఎవరు ఇటు ప్రభుత్వం నుంచి, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇంకా ఎవరు కూడా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ఆ సంఘటనా స్థలాన్ని కనుక చూస్తే చాలా భారీ ఎత్తున ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. కంప్లీట్ రికేజెస్ అన్ని శకలాలు, విమాన శకలాలు కానీ బాగా పెద్ద ఎత్తున పొగ వెలువడుతుంది. అలాగా ఆ ప్రాంతం అంతా పూర్తిగా మసిగా మారిపోయినటువంటి, నల్లగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఇంకా అక్కడ మంటలు చెలదెగుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో చాలా ఘోరంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి విమాన శకలాలు కూడా పూర్తిగా తగలపడి బూడిదగా మారిపోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సో ప్రమాద తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ ప్రైవేట్ జెట్ లో సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నం చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఆ ప్రయత్నం విఫలమైన కారణంగానే కంప్లీట్ గా ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయి తీవ్రమైనటువంటి ఘోర ప్రమాదానికి దారితీసింది. అందులో ఉన్నటువంటి వారి పరిస్థితి మాత్రం ఇంకా అధికారికంగా మనకు తెలియదు. ప్రస్తుతానికైతే వారి అక్కడ చాలా తీవ్ర గాయాలనే సమాచారం మాత్రం ఉంటుంది. వారిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేసేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. హరి రైట్, అంటే సహచర మంత్రులు కానీ లేకపోతే కేబినెట్ ఏదైనా స్పందించిందా ఈ ప్రమాదంపై వెంకటేష్, ఆర్ ఈజ్ ఇట్ టూ ఎర్లీ? ఖచ్చితంగా ఇది టూ ఎర్లీ గానే ఇప్పుడే ఇన్సిడెంట్ మనకు రిపోర్ట్ అయింది. సో ఇంకా ప్రాథమిక విషయాలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ప్రమాద స్థలం నుంచి మనం దృశ్యాలు చూస్తున్నాం. సో దృశ్యాల కనుక తీవ్రత చూస్తే మాత్రం డెఫినెట్ గా చాలా ఘోరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. సో ఘోరమైనటువంటి ప్లేన్ క్రాష్ జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సో ప్లేన్ క్రాష్ అయినటువంటి సందర్భంలో అందులో ఉండేటువంటి వారి పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి గాయాలకు లోనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సో పూర్తిగా ప్లేన్ పూర్తిగా శకలాన్ని అన్ని కూడా తగలబడిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తుంటే అందులో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనేది ఒక భయానకమైనటువంటి పరిస్థితి అయితే డెఫినెట్ గా మనకు కనబడుతుంది. హరి రైట్ వెంకటేష్, విల్ బి వెయిటింగ్ ఫర్ అప్డేట్స్. ఏ అప్డేట్స్ వచ్చినా మళ్ళీ రిపోర్ట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. మళ్ళీ మీ వద్దకు వస్తాం బ్రేకింగ్ అప్డేట్స్ కోసం. మహారాష్ట్రలో జరిగిన ఘోర ప్రమాదం, బారామతిలో ల్యాండ్ చేయడానికి ప్రయత్నించిన అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఫ్లైట్ క్రాష్ అయినట్టుగా ప్రస్తుతం అప్డేట్ అందుతోంది. పైలట్స్ పరిస్థితి అలాగే అజిత్ పవార్ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది అనేది ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికైతే వాళ్ళని హాస్పిటల్కి తరలించి అత్యవసర చికిత్స అందించే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. వైద్యుల నుంచి ఎలాంటి సమాచారం ప్రస్తుతం లేదు. అలాగే సహచార మంత్రులు కానీ కేబినెట్ ఎలాంటి
ప్రకటన ఇంకా చేయలేదు, ఎందుకంటే ఇది టూ ఎర్లీగా చెప్తూ ఉన్నారు. సో ఒక అధికారిక ప్రకటన చేయడానికి, ఒక అధికారిక కార్యక్రమానికి ఆయన వెళ్తున్న క్రమంలో సో ఫ్లైట్లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది అనేది అయితే ప్రాథమికంగా ఒక అప్డేట్ అందుతోంది. అయితే ఏది కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉంది అధికారులు, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అనేది. అయితే ల్యాండ్ అవుతున్న క్రమంలో రన్వేకి దూరంగానే ప్రస్తుతం ఈ ఫ్లైట్ అయితే క్రాష్ అయినట్టుగా మనకి అందుతున్న అప్డేట్ ప్రకారం తెలుస్తోంది. అజిత్ పవార్ అలాగే పైలట్స్ను కూడా త్వరితగతిన అత్యవసర పరిస్థితుల్లో వారిని హాస్పిటల్కి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించినట్టుగా, వారికి అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. వైద్యుల నుంచి కూడా ఎలాంటి సమాచారం లేదు, ఎలాంటి అప్డేట్ అయితే ప్రస్తుతానికి లేదు. వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంది అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. అక్కడ మాత్రం స్థానికులు అలాగే స్థానిక పోలీసులు క్రాష్ సైట్కి చేరుకున్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇంకా అక్కడికి చేరుకోలేదు అనే సమాచారం అయితే మనకు అందుతోంది. మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. అలాగే అజిత్ పవార్ మహారాష్ట్ర రాజకీయాల్లో అతని పేరు చాలా సుపరిచితం, ఎవరు కూడా పరిచయం అక్కర్లేని పేరుగా చూడాల్సిన అవసరం. శరద్ పవార్కి స్వయాన మేనలుడైన అజిత్ పవార్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా